మీరు చెప్పండి నాన్నగారికి పద్మశ్రీ అనగానే మీకు ఏ విధంగా ఉంది ఫీల్ ఏమనిపించింది యాజ్ ఏ కూతురుగా ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ మొత్తం ప్రౌడ్గా ఫీల్ అవుతారు మీకు ఎలా అనిపించింది డాడీకి అవార్డు రావడం పద్మశ్రీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది ఇది జాతి యావత్తు గర్వించదగ్గ విషయము తన కూతురుగా పుట్టినందుకు నాకు చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను డాడీ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో చాలా కష్టాలు పడి ఎస్సీ కేటగరైజేషన్ సాధించాడు దాంతోపాటు పేదవాళ్ళకి ఉచిత ఆపరేషన్ గుండె ఆపరేషన్ చేయాలని ఆరోగ్యశ్రీ తెప్పించారు ఆరోగ్యశ్రీ స్ఫూర్తిదాత మా నాన్నగారు చాలా చాలా సంతోషం ఒక పేదవాళ్ళు వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని ప్రైవేట్ హాస్పిటల్ అంటే ఇది ఇట్స్ నాట్ నార్మల్ థింగ్ అది డాడీ వల్లనే అయింది ఇది దేశం గుర్తించింది ఇంకా ప్రతి పేద ప్రజల కోసం అన్ని విధాలుగా డాడీ సహాయం చేశారు వృద్ధులు వితంతుల కోసము వికలాంగుల కోసం ప్రతి పోరాటంలో డాడీ ప్రతి ఏ పేదవాళ్ళు ఎక్కడ కష్టం ఉన్నా డాడీ ముందెళ్ళి నిల్చుంటాడు అలాంటి పర్సన్కి డాడీ అంత గొప్ప వ్యక్తికి నేను కూతురుగా పుట్టాను చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను పద్మశ్రీ అవార్డు రావడం ఇంకా చాలా చాలా సంతోషంగా ఉంది అంటే కూతురు అంటే నాన్నకు ఎక్కువగా అనుబంధం ఉంటుంది కానీ తక్కువ టైం ఉంటుంది కదా ఎలా అనిపిస్తుంది తక్కువ టైం స్పెండ్ చేయడం ఎప్పుడు మా డాడీతో మేము టైం స్పెండ్ చేసింది లేదు ఇప్పుడు మా పిల్లలతో మా డాడీ అప్పుడప్పుడు ఎత్తుకుంటుంటే మా లైఫ్లో మేము అది మిస్ అయ్యామని ఫీల్ అవుతున్నాం ఎప్పుడు మా డాడీతో మేము టైం స్పెండ్ చేయలేదు ఇప్పుడు కూడా మా డాడీ నైట్ 2:30కి వచ్చారు ఇప్పుడు లేసరికి ఇప్పుడు రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళిపోతున్నారు కానీ మా పిల్లలతో అంటే అన్నయ్య కొడుకు నాకు 3 kids మా పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నా మాతో ఎప్పుడు టైం స్పెండ్ చేయలేదు మొత్తం అమ్మ కష్టమే అమ్మ ఎవ్రీథింగ్ చూసుకుంది డాడీ మొత్తం దేశం ప్రజల మనిషి ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు అవార్డు ఇచ్చినందుకు గవర్నమెంట్కి ధన్యవాదాలు